అసలు ఏమనుకుంటున్నావయ్యా రేవంత్ రెడ్డి? మీ ఇంట్లో ఎవరన్నా ఫోటోలు తీస్తే నువ్వు ఊకుంటావా? మీ ఇంట్లో కావాల్సుకున్న వాళ్ళని నేను ఫోటోలు తీస్తే ఊకుంటారా? ఎవడు పడితే వాడు అడ్డేగాడు బుడ్డేగాడు ఇంటి మీదకి వచ్చి డ్రోన్లు ఎగరేస్తాం ఫోటోలు తీస్తామంటే మేము ఊకొల్నా? నువ్వు ఊకుంటావా అట్లా అని చెప్పి కేటీ రామారావు సారు రేవంత్ రెడ్డి సార్ మీద గట్టిగానే నిప్పులు జరిగిండు అసెంబ్లీలో. మరి ఇంతకు రేవంత్ రెడ్డి సార్ ఏమైనా కౌంటర్ ఇచ్చిండు? అసలు కేటీఆర్ సార్కు గంత కోపం ఎందుకు వచ్చిందో హార్త తెచ్చిన కదా, మీరే చూడుండ్రి. శాసనసభల సీఎం రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సార్ మధ్యన మాటల యుద్ధం గట్టిగానే నడిచిందుల్లా. ఓ ప్రైవేట్ వ్యక్తితోని నీ బిడ్డనో నీ భార్యనో ఇష్టం వచ్చినట్లు ఫోటోలు తీస్తే ఊకుంటావా అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ సార్ ప్రశ్నలేసిండయ్యా. శాసనసభలో కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయిండా? ఏం చేసి పోయిండా ఆయన జైలుకు? సానుభూతి ఎందుకు? మేం పోలేదా జైలుకు? తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైలుకు నేను కూడా పోయినా అని బరాబర్ అక్కడ ఉన్నాం మేమని చెప్పి కేటీఆర్ సార్ జనంతా గట్టిగానే అన్నాడు. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ వాడు డ్రోన్ పెడితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాడు ఇష్టం వచ్చినట్టు ఫోటో తీస్తే నువ్వు ఊకుంటావా? ఎవరి ఇండ్లల్లో ఉంటే వాని ఇండ్లకు జొరబడతావా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అరాచకం చేస్తా అంటే ఊకుంటావా? ఇది పద్ధతేనా? నీ కాడికి వచ్చే వరకే కుటుంబాలు భార్య పిల్లలు, ఏరే వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా లేరా? మీరు ఆనాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఆ రోజులు నీతులు లేవా? చివరకు మా ఇంట్లో పిల్లలను తిట్టింది మీరు కాదా? మా ఇంట్లో మైనర్ పిల్లలను పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా అని కేటీఆర్ సారు వామ్మో మామూలుగా అడగలేదు. రేవంత్ రెడ్డి సార్ను లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే ఇచ్చి పడేసిండు. అసలు జైలుకి ఎవరు పంపుతారు? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. అసలు జైలుకి ఎవరు పంపుతారు? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసిండ్రు రిమాండ్కు పంపొద్దని. కాదు, మీరు జైలుకే పోవాలని కోర్టు చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మీరు మేము కాదు, అది యాద పెట్టుకోవాలి. ఇక ముఖ్యమంత్రి హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే మీరు ఇక్కడ ఎవ్వరు మిగలరని. నువ్వేమనుకున్నా మాకు ఫరక్ పడదు, నువ్వేం చేసుకున్నా ఫరక్ పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి అధికారం శాశ్వతం అని. ఏది శాశ్వతం కాదు. కానీ ముఖ్యమంత్రికి అపరిమితమైన ఆధారాలు ఉండవు, కోర్టుకు మాత్రమే ఉంటాయి. గోవింద సినిమా మాత్రం సీఎంకే సూట్ అవుతుంది. అప్పుడే సీఎం స్పీకరు కోర్టు అయిపోతారు. ఇక ఇట్లా బహుపాత్రలు మీకే సాధ్యమవుతాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఉద్దేశం చేసుకుంటా కేటీఆర్ సార్ మాట్లాడిండు. ఇక కేటీఆర్ సార్ మాట్లాడితే రేవంత్ రెడ్డి సార్ ఎందుకు గప్సూపును ఉంటాడు? ఆయన తాలూకా ఆయన బాణాలను కూడా గట్టిగానే ఇడిచబట్టిండు అయ్యా. కేటీఆర్ సార్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వబట్టిండు. ఎన్ని అడగాలనో అన్ని అడిగిండు, ఎన్ని సమాధానాలు చెప్పాలో అన్ని సమాధానాలు చెప్పిండు. ఇక ఇద్దరు సమ ఉజ్జిల్లాంటి లీడర్లు వాదోపవాదాలు చేసుకుంటే మాటల తూటాలను వేల్చుకుంటుంటే ఒకరి మీద ఒకరు హాలు మొత్తం నిశ్శబ్దంగా వీళ్ళిద్దరు మాటలను వినుకుంటా ఏం చేయాలని అర్థం కాక డైలామాల అట్టనే చూసుకుంటా కూర్చున్నారట.